ఔటర్ రింగ్ రోడ్ మరోసారి రక్తసిక్తమైంది. తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్ ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఈ ప్రమాదంలో మాజీ డీజీపీ పేర్వారం రాములు మనవడితో పాటు మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. కోకాపేట ఔటర్ రింగ్ రోడ్డు పైన ఈ ప్రమాదం జరిగింది. స్కోడా కారులో పేర్వారం రాములు మనవడు వరుణ్ పవార్, అతని ముగ్గురు స్నేహితులు హైదరాబాద్ వస్తున్నారు. ఉదయం సుమారు 7 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వెనుక నుంచి కారు బలంగా ఢీకొట్టింది. దీంతో వరుణ్ పవార్తో పాటు మరో ఇద్దరు వ్యక్తులు స్పాట్లోనే చనిపోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం సంఘటనా స్థలం నుండి మా కరెస్పాండెంట్ తిరుమల లైవ్ లో అందిస్తారు. తిరుమల, చెప్పండి, ఈ ప్రమాదం ఎలా జరిగింది? పోలీసులు ఏమంటున్నారు? గౌతమి, మనం ప్రస్తుతం ఏదైతే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 7 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్ కోకాపేట వద్ద జరిగినటువంటి ప్రమాద సంఘటనా స్థలంలో ఉన్నాం. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. అయితే వీళ్ళు 6 గంటల 35 నిమిషాల ప్రాంతంలో వీళ్ళు పటాన్ చెరువు వద్ద ఔటర్ రింగ్ రోడ్ ఎక్కినట్టుగా కూడా మనకి ఇప్పటివరకు ప్రాథమికంగా సమాచారం ఉంది. అయితే ఈ మృతి చెందిన వారిలో ఒకరు వైద్య విద్యార్థి కాగా మరో విద్యార్థి ఆర్కిటెక్చర్ ఇంజనీర్, మరో విద్యార్థి వివరాలు తెలియాల్సి ఉంది. అయితే మనం ప్రస్తుతం ఈ చూస్తున్నటువంటి కారు ఏదైతే మనం ఇక్కడ ఉన్నటువంటి ప్రమాద స్థలంలో మనం చూస్తున్నటువంటి ఈ కారు AP09CQ555-3 ఇది పేర్వరం ఇందిరా పేరుపైన రిజిస్ట్రేషన్ అయి ఉన్నటువంటి ఈ స్కోడా కారు. ఈ కారులోనే ప్రయాణిస్తున్న సమయంలోనే ఇక్కడికి కోకాపేట వద్దకు చేరుకోగానే ఈ రోడ్డు ప్రమాదం సంబంధించింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు కూడా మృతి చెందడం జరిగింది. విద్యార్థులు వరుణ్ పవార్, జ్ఞాన్దేవ్, అదేవిధంగా అమిత్, ఈ ముగ్గురు కూడా మృతి చెందడం జరిగింది. అయితే ఇందులో ఈ ముగ్గురు కూడా బేగంపేట ప్రాంతంలో ఉంటున్నట్టుగా కూడా మనకు కొద్దిసేపటి క్రితం వాళ్ళ మిత్రులు ఇచ్చినటువంటి సమాచారం ద్వారా మనకు తెలుస్తుంది. అయితే మనం చూస్తున్నాము ఇక్కడ ఏదైతే ప్రమాద స్థలంలో నుజ్జు అయినటువంటి వాహనాన్ని చూస్తున్నాము. వీళ్ళు అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా వీళ్ళు ప్రయాణిస్తున్న సమయంలో వాహనం దాదాపు 180 స్పీడ్, 120 నుండి 140 స్పీడ్లో ఉన్నట్టుగా కూడా మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. ఏదైతే అక్కడ ఆగున్నటువంటి పాల ట్యాంకరు ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్నటువంటి పాల ట్యాంకర్ని వీళ్ళు వెనకాల భాగం నుంచి కూడా ఢీకొనడం జరిగింది. ఢీకొనడంతో వీళ్ళు అతివేగంతో ఢీకొనడంతో ఈ వాహనంలో ఉన్నటువంటి 2 ఎయిర్ బ్యాగులు ఓపెన్ అయినప్పటికీ కూడా వీళ్ళ ప్రాణాలను కాపాడలేకపోయాయి. అంటే వీళ్ళు ఎంత వేగంలో ఉన్నారన్నది కూడా మనం దించేయచ్చు. ప్రధానంగా తరచుగా ఔటర్ రింగ్ రోడ్డు పైన ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నా కానీ వీటిని అరికట్టడంలో, ఏదైతే వేగ నియంత్రణ అరికట్టడంలో ఇటు ఔటర్ రింగ్ రోడ్ సిబ్బంది కావచ్చు, అదేవిధంగా పోలీసులు పూర్తి స్థాయిలో విఫలమవుతున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత కొన్ని రోజుల్లో తీసుకున్నట్టయితే ఇక్కడ అనేక మంది ప్రముఖుల పిల్లలు ఇదే ఔటర్ రింగ్ రోడ్డుపై గతంలో అజారుద్దీన్ కొడుకు కావచ్చు, కోట శ్రీనివాసరావు కావచ్చు, అనేక మంది ప్రముఖుల కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమార్, అనేక మంది ప్రముఖుల పిల్లలు కూడా ఈ ఔటర్ రింగ్ రోడ్డు మీద తమ విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రమాదంలో మృతి చెందినటువంటి ముగ్గురు విద్యార్థులు, అదేవిధంగా ఈ పేర్వారం రాములు గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డీజీపీగా ఉన్నటువంటి పేర్వారం రాములు, మాజీ డీజీపీ పేర్వారం రాములకు సంబంధించినటువంటి కుమార్తె ఇద్దరు కుమారులు కూడా మృతి చెందినట్టుగా కూడా మనకు సంబంధించినటువంటి ఇద్దరు కుమారులు కూడా ఇదే వాహనంలో ఉన్నారు. ఎవరైతే రాహుల్ పవార్, అదేవిధంగా వరుణ్ పవార్ కూడా ఇదే కారులో ప్రయాణిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాహుల్ పవార్ని ఈ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో ఓఆర్ఆర్ సిబ్బంది చేర్పించడం జరిగింది. ప్రస్తుతం అతను ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నప్పటికీ కూడా అతని పరిస్థితి కొంచెం విషమంగానే ఉందన్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. అదేవిధంగా గతంలో అనేక సందర్భాల్లో ఇక్కడ ఈ ప్రమాదం సంభవించింది. అయితే దీనికి సంబంధించి ఇక్కడే ఉన్నటువంటి ఈ సంఘటనకు సంబంధించి అధికారులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ ప్రమాదం ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? అదేవిధంగా ఈ ప్రమాదానికి గల కారణాలు ప్రాథమికంగా ఏమున్నాయి? సుమారు ఉదయం 6:30 గంటలకి జరిగి ఉండొచ్చని భావిస్తున్నాము. ఒక పాల ట్యాంకరు శంషాబాద్ రూట్లో వెళ్తుంటే అదే రూట్లో స్కోడా కారు, దాంట్లో 4 వ్యక్తులు వచ్చేసి పాల ట్యాంకరు ఢీకొట్టడం జరిగింది. దానివల్ల ముగ్గురు స్పాట్లో చనిపోవడం జరిగింది. ఒక అతనికి కాంటినెంటల్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసినాం. అతని పరిస్థితి బాగానే ఉంది. ఇప్పుడు ఆ మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పోస్ట్మార్టం నిమిత్తం వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. మృతి చెందిన వాళ్ళని ఏమైనా గుర్తించడం జరిగిందా? వీళ్ళు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు? వీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇప్పటి వరకు ఇద్దరిని గుర్తించడం జరిగింది. వరుణ్ పవార్, అమిత్ పవార్ అని గుర్తించడం జరిగింది. వాళ్ళు నిజామాబాద్ అని తెలిసింది. ఇంకా వివరాలు తెలిసిన తర్వాత పూర్తి సమాచారం ఇస్తాం. దీంట్లో ఒక వైద్య విద్యార్థికి సంబంధించినటువంటి విద్యార్థి కూడా ఉన్నట్టుగా కూడా, జ్ఞానదేవ్ అనే విద్యార్థి కూడా MBBS 3వ సంవత్సరం చదివినట్టు కూడా సమాచారం ఉంది. అదే దీనిపైన ఇప్పటివరకు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఈ సంఘటన స్థలానికి చేరుకున్నారు? ఇప్పుడు ఆ కార్లో ఉన్నటువంటి వివరాలు బట్టి ఐడి కార్డ్స్ అవన్నీ సేకరిస్తున్నాం. అది మాకు కొంచెం టైం పడుతుంది. పూర్తి వివరాలు వచ్చిన తర్వాత మీకు సమాచారం ఇస్తాం.